బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ఎదుట బీఆర్ఎస్ కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విచారణ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు హరీష్ రావును కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోషల్ ప్రశ్నించారు. అయితే ఇక ప్రాజెక్టు రీడిజైనింగ్ కారణాలకు తెలుసుకున్నారు. ఇక రీడిజైనింగ్తో పాటు పలు కీలక అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ అనంతరం హరీష్ రావు హుటాహుటిన ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లారు. కేసీఆర్తో భేటీ అయి విచారణకు సంబంధించిన అంశాలను వివరించారు. కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ అనంతరం వీరి భేటీ కావడం హాట్ టాపిక్ అమరింది. ఇక హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి పాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. రెడికా కాళేశ్వరం కమిషన్ ఎదుట బీఆర్ఎస్ కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విచారణ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు హరీష్ రావును కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. ప్రాజెక్టు రీసెట్టింగ్ కారణాలు తెలుసుకున్నారు. ఇక రీడిజైనింగ్తో పాటు పలు కీలక అంశాలపై ప్రశ్న వర్షం కురిపించారు. విచారణ అనంతరం హరీష్ రావు హుటాహుటిన ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్ళినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత చెప్పండి. కమిషన్ విచారణలో భాగంగా ఈ రోజు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైనటువంటి హరీష్ రావు దాని విచారణ పూర్తయిన అనంతరం నేరుగా ఇక్కడి నుంచి బయలుదేరి ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. అయితే ప్రస్తుతం అప్పటి నుంచి కూడా దాదాపు గంట సేపటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య మంత్రాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎల్లుండి కాళేశ్వరం విచారణలో భాగంగా కేసీఆర్ కి విచారణ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు కావచ్చు, మొన్న ఈటెల రాజేంద్ర హాజరైనటువంటి తీరు కావచ్చు, ఇప్పటివరకు అధికారులు అడుగుతున్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా మరొకసారి వీళ్ళిద్దరు చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు హరీష్ రావు చెప్పినటువంటి సమాధానాలు కావచ్చు, కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలు కావచ్చు, ఇవన్నిటిపైన కూడా మరొకసారి కేసీఆర్ ఆరా తీసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కమిషన్ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇది 5వ హరీష్ రావు కేసీఆర్ ని కలవడం. మొన్నటి వరకు కలిసినటువంటి 4 సార్లు కూడా కమిషన్ ఎలాంటి ప్రశ్నలు అడగబోతుంది, ప్రాజెక్ట్ నిర్మాణం కావచ్చు, పూర్తి స్థాయిలో రీడిజైన్ చేయడం కావచ్చు, ప్రాజెక్ట్ ను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ నుంచి షిఫ్ట్ చేయడం సంబంధించి కావచ్చు, అంటే ఒకవేళ అది డ్యామేజ్ అయితే డ్యామేజ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు వివరాలు సేకరించారు. అయితే ఇప్పటి వరకు కూడా కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు ఇరిగేషన్ కావచ్చు, ఆర్థిక శాఖ సంబంధించినటువంటి విభాగానికి సంబంధించినటువంటి అధికారులను ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారిస్తుంది. అటు కాంట్రాక్టర్ల నుంచి, చిన్న స్థాయి అధికారుల నుంచి కాంట్రాక్టర్లు కావచ్చు, రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, ఉన్నత స్థాయి అధికారులు ఐఏఎస్ వరకు కూడా పూర్తి స్థాయిలో విచారించింది. అయితే వాళ్ళందరి వివరాలు కూడా ఇప్పటికే సేకరించారు. మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే అడ్వకేట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు. విచారణకు వెళ్తే ముందస్తు చర్యలకు సంబంధించి విచారణలో ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, ఎందుకు కుంగుబాటుకు గల కారణాలకు సంబంధించి కావచ్చు, ఒకవేళ విచారణ కమిషన్ కేసీఆర్ ని ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చర్చించారు. అయితే ఈ రోజు కమిషన్ ఎదుట హాజరైన తర్వాత పూర్తి స్థాయిలో కమిషన్ కి నేను సహకరించానని చెప్పినటువంటి హరీష్ రావు ఇక్కడ మీడియా సమావేశం అనంతరం నేరుగా బయలుదేరి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లారు. అయితే పూర్తి స్థాయిలో వీళ్ళు మాత్రం ఈ రోజు జరిగినటువంటి తీరుపైనే డిస్కస్ చేసే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇంకా రేపు ఒక్కరోజే గడువు ఉంది. కేసీఆర్ ఎల్లుండి కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రం ప్రస్తుతం వాళ్ళ మధ్య మంతనాలు అయితే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ భవిత ఫర్ ది అప్డేట్స్.